శ్రీమన్మహాభారతము 273వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 176వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు కల్మాషపాదుడి యొక్క వృత్తాంతాన్ని, వశిష్ఠుల వారి యొక్క వృత్తాంతాన్ని అర్జునుడికి చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. అర్జున, వశిష్ఠుడు తన వెనకనే వస్తూ ఉండేటటువంటి తన కోడలు అయినటువంటి అదృశ్యంతిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. సాంగమైనటువంటి వేదాధ్యయన ధ్వని వినిపిస్తోంది. మా కొడుకు శక్తి మహర్షి యొక్క స్వరములాగా వినిపిస్తోంది. ఎవరు అని అడిగితే అప్పుడు అదృశ్యంతి ఈ రకంగా అంటుంది. ఓ మహర్షి, నీ కుమారుడైనటువంటి శక్తి కొడుకు నా గర్భములో ఉన్నాడు. ఇప్పటికీ 12 సంవత్సరాల నుండి నా గర్భములోనే వేదాభ్యాసము చేస్తూ ఉన్నాడు అని అదృశ్యంతి అనగానే ఇక వశిష్ఠుల వారు ఆ విషయాన్ని విని, ఆ మాట విని సంతోషించి మరణించాలి అనేటటువంటి ఆలోచనను ఉపసంహరించుకున్నాడు. ఇక ఆ తర్వాత కోడలితో పాటు తిరిగి మళ్ళీ ఆశ్రమం వైపు వస్తూ ఉంటే ఒక అరణ్యములో కల్మాషపాదం ఆసీనం దదర్శ విజనే వనే. కల్మాషపాదుడు కూర్చొని ఉన్నటువంటి కల్మాషపాదుడిని చూశాడు. భీకరుడైనటువంటి రాక్షసుడు ఆవేశించి ఉన్నటువంటి ఆ కల్మాషపాదుడు వశిష్ఠ మహర్షిని చూడగానే కోపముతో లేచి ఆ వశిష్ఠుల వారిని తినాలి అని వెంటనే సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ రాక్షసుణ్ణి చూసి అదృశ్యంతి చాలా భయపడి వశిష్ఠ మహర్షుల వారితో ఈ రకంగా అంటుంది. స్వామి, ఆ రాక్షసుడు పెద్ద కర్ర తీసుకొని ఇటే వస్తున్నాడు. దండాన్ని చేతబట్టి ఉన్న యమధర్మరాజులాగా కనిపిస్తున్నాడు. ఓ మహర్షి, వేదవేత్తలలో శ్రేష్ఠుడవైనటువంటి ఓ వశిష్ఠ మహర్షి, నువ్వు తప్ప ఈ లోకములో మరెవ్వరూ ఈ రాక్షసుడిని ఎదిరించలేరు. స్వామి, దారుణంగా కనిపిస్తూ ఉండేటటువంటి ఈ పాపాత్ముని బారి నుండి నన్ను రక్షించవా? ఈ రాక్షసుడు మనలను తినాలి అని అనుకుంటున్నాడు అని అదృశ్యంతి అనగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ కుమారి, మాభై పుత్రి నభేతవ్యం రాక్షసాత్తు కథంచన. భయపడకు. ఈ రాక్షసుని నుండి ఏ విధంగానూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను భయపెడుతున్నటువంటి వాడు వాస్తవానికి రాక్షసుడే కాదు. ఈ భూలోకములో పరాక్రమములో ప్రసిద్ధికెక్కినటువంటి రాజు కల్మాషపాదుడు ఈయన. అయితే అతి భీషణ రూపాన్ని ధరించి ఈ అరణ్య ప్రాంతములో నివసిస్తూ ఉన్నాడు, రాక్షసుడు ఆవేశించి ఉండటం వలన అని వశిష్ఠ మహర్షుల వారు ఇక మీదికి వస్తూ ఉండేటటువంటి ఆ రాక్షసుణ్ణి చూసి హుంకారమాత్రముతోనే ఆయన్ని నివారించాడు. ఆ తర్వాత మంత్రపూతేన చ పునః తం అభ్యుక్ష్వవారినా మోక్షయామాస వైశాపాత్ తస్మాత్ యోగాత్ నరాధిపం. ఆ తర్వాత వశిష్ఠ మహర్షుల వారు మంత్రజలాన్ని కల్మాషపాదుని పైన చల్లి తన యోగ శక్తితో ఆ రాజును ఆ శాపము నుండి విముక్తుణ్ణి చేశాడు. వెంటనే కల్మాషపాదుడు ఒక్కసారిగా తన నిజమైనటువంటి తేజస్సుతోని వెలిగిపోయాడు. అప్పుడు
కల్మాషపాదుడు చేతులు జోడించి నమస్కరించి ఋషిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మహర్షి, నేను మీకు దాసుడను. మీకోసం నేనేం చెయ్యాలో చెప్పండి, ఆజ్ఞాపించండి అని కల్మాషపాదుడు వశిష్ఠుల వారితో అనగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఏమంటున్నారో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.